ఈ ఎవరైతే జర్నలిస్ట్ రఘు ఉన్నాడో, ఇతను ఊరికే పవన్ కళ్యాణ్ మీద పడి, పవన్ కళ్యాణ్ భూ కబ్జా చేశాడు, భూ కబ్జా చేశాడని పదే పదే తన న్యూస్‌లో సోషల్ మీడియాలో చూపిస్తానే ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకుందాం. ఇతను ఊరికే భూ కబ్జా అని మాట్లాడుతున్నాడు గదా! అసలు భూ కబ్జా అంటే ఏంటి? అసలు కబ్జా అనే ఈ పదాన్ని ఎక్కడ వాడాలి? ఎవరిదైనా ఒక పొలాన్ని గాని, ఒక స్థలాన్ని గాని, కొంత భూమిని గాని బలవంతంగా వాళ్ళనక్కడి నుంచి గెంటేసి, మనం వెళ్లి ఆక్రమించి అక్కడుంటే దాన్ని కబ్జా చేయడం అంటారు. లేదా గవర్నమెంట్ భూమి అయ్యి ఉంటే గనక, ఆ గవర్నమెంట్ భూమికున్న సర్వే నంబర్‌ని దొంగ సర్వే నంబర్ పేరుతో మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ భూమిని మనం అనుభవిస్తున్నట్లయితే గనక దాన్ని కబ్జా అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ 2 జరగల. ఆయన ఎవరి దగ్గర నుంచి లాక్కోను లేదు, సర్వే నంబర్‌లు మార్చను లేదు. సర్వే నంబరు 706 ఎప్పటినుంచో రికార్డ్స్‌లో ఉన్నదే. గవర్నమెంట్ రికార్డ్స్‌లో ఎలా అయితే ఉన్నదో యాజ్ టీజ్‌గా అదే సర్వే నంబరు 706 అలాగే ఉన్నది. ఇదే విషయం ఆయన రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌లోనూ ఉంది. ఆయన ఇచ్చిన అఫిడవిట్‌లోనూ అదే చూపించాడు. పబ్లిక్ డొమైన్‌లో కూడా ఈ రిజిస్టర్ సర్వే నంబర్ అలాగే ఉంది. మరి ఎందుకని ఈ జర్నలిస్ట్ రఘు పదే పదే దీన్ని కబ్జా, కబ్జా, కబ్జా అంటున్నాడంటే, ఇతనితో ఎవరో మాట్లాడిస్తున్నారు. ఇతనికి కొంత డబ్బు అప్పచెప్పి పవన్ కళ్యాణ్ మీద పడి డీఫేమ్ చెయ్యి అని కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తానికి మాత్రమే ఈ యొక్క ఇష్యూని ఇవాళ తెరపైకి తీసుకొచ్చారు. ఈ భూమి 2014లో రిజిస్ట్రేషన్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. ఇప్పటికి 10 ఏళ్ళు గడిచిపోతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ విషయం బయటకెందుకొచ్చింది? కేవలం పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా టార్గెట్ చేయడానికి మాత్రమే ఈ ఇష్యూని వాడుతున్నారు. అయితే ఈ భూమికి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు భూమి గురించి మాట్లాడాలి అంటే మనం నోటి మాటల ద్వారా మాట్లాడడం కుదరదు. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు చూపించో, ఏదో చేతికొచ్చిన డాక్యుమెంట్ చూపించో మాట్లాడడం కుదరదు. భూమి గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా దానికొక చరిత్ర అంటూ ఉంటుంది. ఆన్ రికార్డ్స్ ఉంటాయి. ఆఫ్ రికార్డ్ ఫిజికల్‌గా డాక్యుమెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర ప్రతి ఇంచు భూమికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. గత 100 సంవత్సరాల రికార్డ్స్ కూడా ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ఒక భూమి గురించి మాట్లాడుతున్నామంటే దానికి కనీసం పూర్వాపరాలు ఏంటి? దాని చరిత్ర ఏంటి? అది చెప్పాలి ముందు. అది చెప్పి, చరిత్ర ఎలా ఉంది? దాని నుంచి ప్రెజెంట్ ఈళ్ళు అనుభవిస్తున్నారు. పలానా వ్యక్తి మీదకి ఇది మారింది. సో, ఇది ఇల్లీగల్ అని చెప్పి పూర్వపరాలు చెప్పుతూ చెప్పాల. రఘు అవేమి చేయట్ల. కేవలం పవన్ కళ్యాణ్ గారు రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ తెచ్చాడు. అందులో ఈయన ఫోటో లేదు. ఇది చెల్లదు అంటున్నాడు. అది చెల్లుద్దా? చెల్లదా? అనే విషయం ఈయనకెందుకు? ఇవాళ భూమి రికార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అయితే మీ భూమి సైట్‌లో ఉన్నాయి. తెలంగాణలో అయితే భూభారతి అనే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఆ వెబ్‌సైట్‌కెళ్ళి ఈ సర్వే నంబర్ ఇచ్చి గత 30 సంవత్సరాలు ఈసీ తీసుకుంటే, ఆ ఈసీలో దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ ఉంటాయి. ఆ భూమి ఎప్పుడు ఎవరికి రిజిస్ట్రేషన్ అయింది? అది చెరువా? పట్టా ల్యాండా? ఏంటి? అన్నీ కూడా ఆ ఈసీలో దొరుకుతాయి మనకి. అయితే రఘు ఈ ఈసీని ఎక్కడా చూపించట్లేదు. అంతేకాకుండా మనం ఒక భూమి కొన్నామంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మనం ఎవరి దగ్గర నుంచి ఆ భూమి కొన్నాం అనేది ఆ లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. దానికి పూర్వం లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. దానికి పూర్వం లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అలా మనం వెనక్కెళ్ళే కొద్దీ దాని రికార్డ్స్ మనకు దొరుకుతానే ఉంటాయి. మరి ఇలాంటిది ఒక్క రికార్డ్ కూడా, ఒక్క లింక్ డాక్యుమెంట్ కూడా రఘు ఎక్కడ చూపించట్లేదు. తర్వాత అసలు ఈ రఘు అనే అతను ఈ భూమి గురించి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశాడా? లేదా? ఇతను ఎవరిని కలిసాడు? సంబంధిత లోకల్ ఎంఆర్ఓని ఇతను కలిసాడా? ఆ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇతను ఏమైనా సంపాదించాడా? కేవలం ఏవో 4 చిత్తు కాగితాలు చేత్తో పట్టుకొని, ఇవిగో రికార్డ్స్, ఇవిగో రికార్డ్స్ అని తన చేత్తో చూపిస్తూ ఇవాళ ఒక ప్రైవేట్ ల్యాండ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఓన్ ల్యాండ్‌లోకి దౌర్జన్యంగా ఇతను కంచెలో దూక్కుంటా వెళ్లి, ఆ ప్రైవేట్ ల్యాండ్‌ని కబ్జా భూమి అని చెప్పి, ఏదైతే పట్టా ల్యాండ్ ఉందో, ఆ పట్టా ల్యాండ్ కబ్జా భూమి ఇదని చెప్పి తను సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నాడో, ఇది ఎంతమాత్రం సహించదగ్గ విషయం కాదు. ఇక ఈ 706 ఈ కోడి చెరువు భూమికి సంబంధించిన ఓల్డ్ రికార్డ్స్ కొన్ని మనం చూస్తే 1994 సంవత్సరంలోనే డాక్యుమెంట్ నంబర్
4364 పేరు మీద 29 ఎకరాలు ఈ శ్రీనివాస్ నుండి డి ప్రసన్న అనే ఆవిడ కొనుగోలు చేసింది. మరి ఇది గవర్నమెంట్ భూమి ఎలాగైంది? ఇది పవన్ కళ్యాణ్ చేసిన కబ్జా ఎలాగవుతుంది? రఘు, నీ దగ్గర సమాధానం ఉందా దీనికి? అలాగే 2005 సంవత్సరంలో 12/5/06 డాక్యుమెంట్ నెంబర్తో 5 ఎకరాల భూమి కేవి రామకృష్ణన్కి రిజిస్టర్ అయింది. ఇందులో కొంత భూమి 2006 సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 9338 మరొక 5 ఎకరాలు టి పృథ్వీరాజ్ సింగ్ అనే అతనికి ఇందులో కొంత భూమి రిజిస్టర్ అయింది. 2013 సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 3231 10 ఎకరాల భూమి కేవి కృష్ణరాజుకి చట్టబద్ధంగా ఏజీపీఏ ఇస్తే అందులో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే ఉంది. 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కేవి కృష్ణరాజు దగ్గర నుంచి కొన్నారు. ఆయన చట్టవిరుద్ధం ఎలాగవుతుంది? ఇది భూమి కబ్జా చేసినట్టు ఎలాగవుతుంది? ఇక్కడ అమ్మిన వ్యక్తి ఉన్నాడు, కొన్న వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ భూమి ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక ట్రాన్సాక్షన్ పట్టుకుని నువ్వు కబ్జా అనేసేవేంటి? అసలు కబ్జా అనే పదానికి నీకు అర్థం తెలుసా? మరి ఈ కోడి చెరువుకు సంబంధించిన ఈ భూమి ఇంతమంది వ్యక్తుల మీద ఇన్ని ట్రాన్సాక్షన్లు జరిగి ఇందులో కొంత భూమి పవన్ కళ్యాణ్ గారి పేరు మీదకి 10 ఎకరాలు వచ్చుంటే దీన్ని నువ్వు కబ్జా అని ఎలాగన్నావు రఘు? ఏ విధంగా ఇది కబ్జా అయింది? ఇది ఎంత మాత్రం కబ్జా కానే కాదు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడం కోసం, కేవలం ఆయన్ని రాజకీయంగా టార్గెట్ చేయడం కోసం నీకు ఎవరో డబ్బులు ఇచ్చి వాళ్ళు వెనక ఉండి నిన్ను ముందు నడిపిస్తున్నారు. మీ అందరికీ పోయే కాలం తొందరలో వస్తుంది, కంగారు పడకు.